హలో ఆల్, నేను డాక్టర్ చందన లక్కిరెడ్డి, ఈషా ఐవీఎఫ్ జరుగుతున్న టైంలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అలానే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అనేది ఈరోజు తెలుసుకుందాం. ఐవీఎఫ్ చేసుకునే ప్రతి ఒక్కరికి వచ్చే కామన్ డౌట్సే ఇవి. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు అది మేము మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ అందరూ అడిగేది, ఈ స్టేజ్లో ఎలా ఉండాలి మేడం, ఏవైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా, డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయా? ఐవీఎఫ్ జరుగుతున్న టైంలో యాక్చువల్గా మన డైలీ యాక్టివిటీస్ కానీ మన వర్క్ కానీ కంటిన్యూ చేసుకోవచ్చు. సో బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వర్క్ నుంచి మనం ఆఫ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మెయిన్గా మన జనరల్ హెల్త్ అనేది అఫెక్ట్ కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దాంట్లో ఇంపార్టెంట్ వచ్చేసి అవుట్ సైడ్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయడము, హోమ్ మేడ్ ఫుడ్లో కూడా మనకి లెస్ ఆయిలీ అండ్ లెస్ స్పైసీ ఫుడ్. బికాస్ ఐవీఎఫ్లో ఇచ్చే ఇంజెక్షన్స్తో ఒక్కొక్కసారి మనకి అసిడిటీ అనేది రావచ్చు. అందుకని ముందే మనం డైట్లో చేంజెస్ చేసుకున్నాము అంటే ఈ ప్రాబ్లమ్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. అదే కాకుండా ఎక్కువ వాటర్ తీసుకోమని చెప్తాము. ఈ హైడ్రేషన్ వలన కూడా మనకు హార్మోన్స్ అనేది బాడీ నుంచి ఫ్లష్ అవుట్ అయ్యి వాటి వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని మనము మినిమైజ్ చేయొచ్చు. ఇది కాకుండా మనకి టువర్డ్స్ ద ఎండ్ అంటే ఐవీఎఫ్లో ఒక 10 రోజులు ఇంజెక్షన్స్ ఉంటాయి. అది ఎప్పుడైతే మనం 8th డే 9th డేలో ఉన్నామో ఓవరీస్లో ఎగ్స్ పెరగడం వల్ల ఓవరీస్ అనేది హెవీగా అయ్యి కొంచెం పొట్టలు బరువుగా అనిపించడము, ఇలాంటి టైంలో మాత్రము ఎక్కువ హెవీ థింగ్స్ లిఫ్ట్ చేయకపోవడము, సడన్గా బెండ్ చేయకపోవడము, ఇవి చేయడం వల్ల పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. సో పోస్ట్ ఎగ్ పికప్ ఎప్పుడైతే మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసామో దాని తర్వాత కూడా మనకి 2 weeks అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ 2 weeksలోనే ఎంబ్రియో అనేది యూట్రస్లో అటాచ్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో అగైన్ ఈ 2 weeksలో మనకి కంప్లీట్ బెడ్ రెస్ట్ అనేది అవసరం లేదు. కానీ లాంగ్ జర్నీస్ అనేది అవాయిడ్ చేయడము, తర్వాత జనరల్ హెల్త్ ఇష్యూస్ రాకుండా అంటే ఎక్కువ హై ఫీవర్ కానీ రిపీటెడ్ కాఫ్ కానీ ఇలాంటివి వస్తే మనము ట్రాన్స్ఫర్ చేసిన ఎంబ్రియో అటాచ్ కావడానికి ఛాన్సెస్ తగ్గవచ్చు. కాబట్టి మనం ముందే కొంచెము కోల్డ్ థింగ్స్ అవాయిడ్ చేయడము, తర్వాత హెవీ థింగ్స్ లిఫ్ట్ చేయడం, నార్మల్ ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకుంటున్న హెవీ సూపర్ మార్కెట్ కవర్స్ కానీ చాలా బరువు ఉన్నవి కానీ తీసి పైన పెట్టడం, ఇలాంటి పనులు అవాయిడ్ చేయడము, సడన్ బెండింగ్ ఆర్ ఎక్కువ మనకి కాన్స్టిపేషన్ ఇలాంటివి లేకుండా చూసుకోవడం ద్వారా ఎంబ్రియో అటాచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేగాని మీరు వర్కింగ్ అయితే వర్క్ కంటిన్యూ చేసుకోవచ్చు, మీరు హౌస్ వైఫ్ అయితే ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ కూడా ఏ మాత్రం ప్రాబ్లం లేకుండా కంటిన్యూ చేయొచ్చు. కానీ ఏదైనా హై ఫీవర్ కానీ కాఫ్ కానీ ఇలాంటివి వస్తే ఖచ్చితంగా మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని ఆర్ క్లినిక్ని కాంటాక్ట్ చేసి దానికి తగిన మెడికేషన్స్ని వాడి అవి తగ్గించుకోవడానికి చూడాలి. చాలామంది ప్రెగ్నెన్సీలో మెడిసిన్స్ వాడకూడదు అన్న అపోహతో ఇలాంటి ప్రాబ్లం ఉన్నా అసలు మాకు ఇన్ఫార్మ్ చేయకుండా అది బాగా సివియర్ అయ్యాకే మా దగ్గరకు వస్తారు. దీనివలన కూడా మనకి ఛాన్సెస్ అనేది తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే ప్రెగ్నెన్సీలో సేఫ్ మెడికేషన్స్ తీసుకొని వాటిని త్వరగా తగ్గించుకోవడం ద్వారానే మనకి సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది.